ప్రశ్నలకును ప్రత్యుత్తరములకును ఏమయ్యాడు? విస్మయముకి ఆశ్చర్యపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగుతున్నారు. హల్లెలూయా. అనగా పండితుల మధ్య బోధకుల మధ్య ఆ ప్రభువారు ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే వినేవారిగా ఉన్నారు. వారు అడిగే ప్రశ్నలు వినేవారిగా ఉన్నారు. వారు అడిగే ప్రశ్నలు విని చక్కగా వారికి సమాధానం చెప్పేవారిగా ఉన్నారు. ఇంత వయసులో 12 సంవత్సరాలు దేవుడు పెట్టారా? చాలా శ్రేష్టమైన మాట గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే మనము వినుటకు వేగిన పలువారు, మాటలాడుటకు నిరాదించేవారుగా ఉండాలి. దేవుడు మనకు 2 చెవులు పెట్టింది. ఏంటి 2 చెవులు పెట్టింది? వినడానికి 2 చెవుల్లో రెండంతలుగా వినాలి. ఒక్కొక్కరు పెట్టినందుకు ఒక్కొక్కగా మాట్లాడాలి. రెండంతలుగా వినాలి, ఒక్కొక్కగా మాట్లాడాలి. కొంతమంది అయితే అసలు అవతల నుంచి వచ్చే మాట ఏంటని గ్రహించకుండా అరవుడిగా అది వినకుండా వాళ్ళు మాట్లాడేస్తారు. తర్వాత పేరైపోతారు. అది మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి విషయం. యేసయ్య 12 సంవత్సరాల వయసులో పండితులైన బోధకుల మధ్య దేవాలయంలో కూర్చొని వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరాలకు సమాధానం చెబుతున్నప్పుడు ఆయన చూసిన తల్లిదండ్రులు అక్కడ ఉన్న వారందరూ, ఆ పండితులు కూడా, ఆ బోధకులు కూడా విస్మయం పొందారంట. 2 చెట్టు బయటకి హల్లెలూయా, హల్లెలూయా. విస్మయం అంటే ఆశ్చర్యపడ్డారు. ఆయన ప్రజ్ఞకు, ఆయన ప్రత్యుత్తరాలకు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి త్వరగా. సామెతలు 1:5. చక్కని మాట. జ్ఞానం గలవాడంట వింటాడంట. విని పాండిత్యాన్ని, అనగా ఆ పాండిత్యాన్ని, ఆ జ్ఞానాన్ని ఏం చేసుకుంటాడంట? డెవలప్ చేసుకుంటాడట. నిజమైన జ్ఞాని, జ్ఞానము గలవాడు వింటాడట. వినకుండా మాట్లాడేది. ఆ తర్వాత మాట వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకోవడం. చాలా శ్రేష్టమైన మాట గ్రంథంలో దేవుడు మనకు